హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మీకు డోనార్ ఏరియా అంటే ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ప్లాంట్ హెయిర్ చేయాలో ఆ ఏరియా మీకు కనుక తక్కువ ఉంటే, బ్యాక్ హెయిర్ తక్కువ ఉంది, నేను ఎవరిదైనా హెయిర్ తీసుకోవచ్చా, మా ఇంట్లో మా బ్రదర్ది కానీ ఆ ఫ్రెండ్ది కానీ వేరే వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అనేది చాలామంది అడుగుతారు. ఇప్పటికి యూజువల్గా మనం ఇది లైవ్ అంటే టిష్యూ ప్రాసెస్ చేస్తాం. అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ ట్రాన్స్ప్లాంట్ అనేది మన రెగ్యులర్గా ఎట్లయితే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుందో ఇది కూడా ఒక టిష్యూ. దీనికి బాడీ బ్లడ్ సప్లై చేస్తుంది. సో మన వేరే బాడీ నుంచి మనం హెయిర్ పెడితే ఆ హెయిర్ని బాడీ యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేసేస్తుంది. కొన్నిసార్లు బయోఫైబర్స్ అంటారు. ఎవరికైతే హెయిర్ షార్టేజ్ ఉందో కొంతమందికి అది FDA అప్రూవ్డ్ లేదు, కానీ కొంతమంది ఇండియాలో ఆ బయోఫైబర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతో కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. దాంతో కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలా ఉంటుంది. కొంతమందిలో కొంత సేఫ్గా కూడా పడ్డది. అది పెరగదు, ఫిక్స్డ్, అది ప్లాస్టిక్ లాంటి ఫైబర్, అది బాడీలో ఇన్సెర్ట్ చేస్తారు. దాన్ని చిన్న హుక్తో లోపలికి క్లిక్ అయిపోతుంది. ఇది దాంతో రియాక్షన్ లేని వాళ్ళలో కొంతమందిలో బాగానే ఉంటుంది. బట్ ఐడియల్గా అయినంత వరకు ట్రాన్స్ప్లాంట్ బాడీ ఒకలా స్కాల్ప్లో కనుక లేకపోతే బాడీ హెయిర్ బాగుందంటే బాడీ హెయిర్ని తీసుకోవచ్చు యాజ్ అ డోనర్గా. బియర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెకండ్ బెస్ట్ డోనర్. మనకు స్కాల్ప్ లేనప్పుడు బియర్డ్ అని కూడా చాలా మంచి రిసోర్స్. థిక్ బియర్డ్ ఉంటే ఈజీగా మనం ఒక 2000 గ్రాఫ్ట్స్ వరకు మనం బియర్డ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు బాడీలో కనుక హెవీ హెయిర్ ఉండి మోర్ దెన్ 1.5-2 ఇంచెస్ కనుక గ్రోత్ ఉంటే బాడీ హెయిర్ కూడా మనం ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కూడా బాడీ హెయిర్తో కనీసం ఫిల్లింగ్ లాగా హెల్ప్ అవుతుంది. డోనార్ లేనప్పుడు మీ ఓన్ బాడీలో ఉన్న వేరే ప్లాట్స్లో నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి. పక్క వాళ్ళ హెయిర్ మనకు సూట్ అవ్వదు. సో బయోఫైబర్స్ అంటే బయట నుంచి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఫైబర్ పెట్టినప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. సో దీన్ని జనరల్గా డాక్టర్స్ సజెస్ట్ చేయరు.